యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం నేత తెలుగుదేశం నేత రహమతుల్లా మున్సిపాలిటీ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ రంజాన్ పండుగ సందర్భంగా ఓ ముస్లిం తెలుగుదేశం నేత రహమతుల్లా దాదాపుగా పులివెందుల పురపాలికలో పనిచేస్తున్న కార్మికులకు, ఆడవారికి, మగవారికి మొత్తం అందరికీ కూడా బట్టలను పంపిణీ చేశాడు ఉచితంగా. రంజాన్ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బీటెక్ రవి సతీం అనేటువంటి లతా చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. వెంకట్రామరెడ్డి అయితేనేమి, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి అయితేనేమి, ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి వెంపల్లికి చెందిన నాయకుడు అయితేనేమి, రఘునాథ రెడ్డి అయితేనేమి, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల అందరికీ కూడా దుస్తులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆడవారికి ముఖ్యంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహోన్నత కార్యక్రమంగా కొనసాగింది. మొత్తం మున్సిపాలిటీ కార్మిక సిబ్బంది అంతా కూడా హాజరు అయ్యారు. హాజరు అయ్యి అతిథులు ఇచ్చే చీరలను తీసుకొని ఆనందంగా, ఆహ్లాదంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు వెళ్ళారు. ఈ కార్యక్రమం రహమతుల్లా చేతుల మీదుగా కొనసాగడం ఇది ముస్లిం నేతల్లో పండుగ సందర్భంగా ఆనందమే ఆనందం అయినట్లు ఉంది. ఈ వీడియోలో చూడండి ఇలా.